మనం డాట్ ఎలా వేసుకుంటాము, ఇలా ఉండి ఇక్కడ నుంచి ఈ విధంగా వేసుకుంటాం. ఇదిగో ఇలా వేసుకుంటాం, అవునా? అయితే అప్పుడు డాట్ ఏ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ మనకు షేప్ అనేది కొంచెం ఇలా బెండ్ అయ్యింది, ఇక్కడ ఇలా బెండ్ అయ్యింది, అవునా? అయితే ఇప్పుడు ఇక్కడ క్లాత్ అనేది మనకు ఎక్కువ ఉంది, ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉంది. అప్పుడు మనం ఉక్సుల పట్టి వేసుకునేటప్పుడు ఇక్కడ కుచ్చు పెట్టాల్సి వస్తుంది. ప్లస్ ఇక్కడ కుట్టిన తర్వాత కూడా ఈ విధంగా కనబడుతుంది మనకు. అలా కనబడకుండా ఉండాలంటే నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తా, ఈ టిప్పును ఫాలో అవ్వండి. చాలా చాలా క్లియర్ గా మీకు ఉక్సుల పట్టి లోపల పట్టి వచ్చేస్తుంది, గ్యాప్ కూడా రాదు. ఓకేనా? ఇదిగోండి. అయితే ఇక్కడ మనకు డాట్ ఉంది కదా, చూడండి. మనం కామన్ గా అయితే ఇలా వేసుకుంటాం డాట్ని, రైట్? అంటే ఇక్కడ నుండి తగ్గించి 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 కార్నర్ కి ఈ విధంగా వేసుకుంటాం, రైట్? అలా కాకుండా ఎక్కడి వరకు మనకు ఉక్సుల పట్టి ఉంటుంది అంటే ఒక 1 ఇంచ్ వరకు ఉక్సుల పట్టి ఉంటుంది, రైట్? అంటే ఇక్కడి వరకు ఇలా స్ట్రైట్ గా కుట్టండి, ఇలా స్ట్రైట్ గా కుట్టండి. అప్పుడు మనకు పైనుంచి కింది దాకా సమాంతరంగా మనకు డాట్ అనేది ఉంటుంది. అప్పుడు బెండ్ అయ్యేది ఉండదు. ఇక్కడ నుండి ఎక్కడైతే మనకి డాట్ ఉందో, డాట్ పాయింట్ అక్కడి వరకు ఈ విధంగా టోటల్ గా తేలిపేసేయండి. మీకు చూపిస్తాను ఎంత నీట్ గా వస్తుందంటే, మనకు డాట్ కూడా అంతే నీట్ గా వస్తుంది. ఇలా స్ట్రైట్ గా వస్తుంది, ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఉంటుంది. ఇక్కడ ముడత అనేది రాదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ముందటి దాటు ఉక్సుల పట్టి దగ్గర ఇక్కడ ముడత వస్తుంది, అవునా? ఇక్కడ ముడత వస్తుంది, ఆ ముడత అనేది అస్సలు రాదు. ఇప్పుడు షేప్ అనేది ఈ విధంగా మనకు నీట్ గా వస్తుంది. ఆ తర్వాత మనం ఈ లైన్స్ అన్ని వేసుకోవచ్చు.